తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లైవ్ ద్వారా చూద్దాం. బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మర్యాదలలో ఒకటైనటువంటి ఇప్తికపాల్ అనేటువంటి మర్యాదను అర్చక స్వాములు చక్కగా అనుసరింపచేస్తూ వారికి శిరోవేష్టనంగా పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించడం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, తిరుమల జాయింట్ ఈఓ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శేష వస్త్రపూర్వకంగా సత్కారాన్ని అందించి ఇప్తికపాల మర్యాదను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తమ ధర్మపత్ని అయినటువంటి భువనేశ్వరి గారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది తెలుగువారి యొక్క ఆచార్య వ్యవహారాలకు ఒక చక్కని ఉదాహరణ. తిరుమల క్షేత్ర సంప్రదాయాలు పాటించటానికి ఒక చక్కని ప్రతీక. సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు ఒక చక్కని ఉదాహరణ. హిందువులందరికీ అనే కాకుండా సమస్త ప్రపంచంలో ఉండేటువంటి భక్తావళికందరికీ తిరుమల క్షేత్రము, తిరుమల మర్యాదలు, తిరుమల యొక్క విశేషాలు ఎంతో ఆకర్షణీయంగా, ఆచరణీయంగా ఉంటూ ఉంటాయి.
శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతీయుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించటం అనేటువంటిది తిరుమల క్షేత్రం యొక్క సంప్రదాయం. కలియుగంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆధ్యాత్మిక తత్వం ప్రకాశిస్తూ ఉన్నా దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత, ఒక ప్రశస్తి, ఒక మహిమ ఉన్నట్లుగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది. కృతేతు నారసింహో అభూత్తు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ఆ విధంగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో బలిపీఠానికి నమస్కరించి బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం దేవాలయంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ ఆచారం. ధ్వజారోహణ కార్యక్రమంలో ఇందాక గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభం మీద ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని తిరుమల క్షేత్ర మర్యాదకి అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తూ ఉంటారు. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి సన్నిధికి వెళ్ళటానికి ముందుగా మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం నుంచే లోపలికి ప్రవేశించాలి. దీనినే తమిళంలో పెరియవాసల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, అంటే పెద్ద ద్వారము. ఇటువంటి ఈ పెద్ద ద్వారం నుంచి, ఈ మహారాజగోపురం నుంచి భక్తులందరూ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరల ఈ గోపురం నుంచే బయటికి రావాలి. 7 కొండల మీద అధివసించి స్వామివారు వేంచేసి ఉన్నారు కనుక ఈ రాజగోపురం మీద 7 కలశాలు ఉంటాయి. ఈ 7 శిఖరాలను తిరుమల శిఖరాలతో పోల్చి ఎవరైతే నమస్కరించుకుంటూ ఉంటారో వారికి సర్వ విఘ్నాలు తొలుగుతాయి అని పురాణ వచనం. ఇటువంటి సప్తగిరులకు ప్రతీకలుగా 7 కలశాలతో శోభాయమానంగా విరాజిల్లేటువంటి ఈ రాజగోపురం దర్శనం వల్ల, అదేవిధంగా గర్భగుడిగా ప్రకాశించేటువంటి ఆనంద నిలయం దర్శనం వల్ల, గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల, ధ్వజస్తంభ దర్శనం వల్ల, స్వామి యొక్క పుష్కరిణి దర్శనం వల్ల సమానమైన ఫలం ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నాయి. అంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారి వేంచేసి ఉన్నటువంటి ఆనంద నిలయం, ధ్వజస్తంభం, రాజగోపురం, అదేవిధంగా స్వామివారి యొక్క పుష్కరిణి, ఈ రకంగా భక్తులకందరికీ సమస్తమైన పుణ్యాన్ని ప్రసాదించేటువంటి తిరుమల దివ్యక్షేత్ర దర్శనం సమస్తమైన పాపాలను పోగొడుతుంది.